ఆయన ఏదైతే బస్సు యాత్ర చేస్తున్న ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, ఇటు దివ్యాంగులు కావచ్చు, లేదంటే గర్భిణులు కావచ్చు, ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఇటు జాతీయ రహదారులను కూడా మూసేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం. తద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఈ సీఎం ఎందుకు వస్తున్నాడు ఈ ప్రదేశానికి అంటూ కూడా వాళ్ళందరూ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నిన్న కూడా దాదాపుగా 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు కూడా జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. సీఎం జగన్ వస్తున్నాడంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితులు, కరెంటు పోతుంది, చిరు వ్యాపారస్తులు అయితే షాపులు తొలగిస్తున్నారు, ఆయన వస్తున్నారంటే చాలా భయపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి చూస్తే సీఎం జగన్ వచ్చారంటే చాలు ప్రజలకు పోలీసులు ప్రత్యక్ష నరకం చూపించేస్తున్నారు. మండుటెండలో రహదారులను మూసేసి ప్రజలపై జులుం ప్రదర్శిస్తున్నారు. పసిపిల్లలు, గర్భిణీలు ఉన్నారని చెప్పినా బారికేడ్ల అవతలే నిలబెట్టేస్తున్నారు. నిన్న జగన్ పెద్దాపురం నియోజకవర్గం ఏడీబీ రహదారి మీదుగా సామర్లకోటకు చేరుకుని అక్కడి నుంచి అచ్చంపేట సిద్ధం సభకు బయలుదేరతారనే అంచనాతో పోలీసులు ఉదయం 7 గంటల నుంచే రహదారులు మూసేశారు. పెద్దాపురం నుంచి ఏడీబీ రోడ్డుపైకి జనం రాకుండా బారికేడ్లు ఉంచారు. అదే రహదారిలో ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు, గర్భిణీలు వెళ్లాల్సి ఉంది. వారంతా బతిమాలినా పోలీసులు పట్టించుకోలేదు. సరికదా దురుసుగా ప్రవర్తించారు. ప్రశ్నించిన ఓ వ్యక్తిని కొట్టినంత పనిచేసేశారు. పోలీసుల తీరుతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్లే సామర్లకోట రోడ్డుపైన గంటన్నర పాటు ట్రాఫిక్ ను నిలిపివేశారు. దీంతో జనం మండుటెండలో ఉండిపోయారు. పసిపిల్లలు ఎండకు ఏడుస్తున్నా పట్టించుకోలేదు. దీంతో జనం హారన్లు కొట్టి తిరగబడ్డారు. జగన్ సిద్ధం సభకు 6 జిల్లాల నుంచి 1400 బస్సులను కేటాయించారు. ఫలితంగా డిపోలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలకు పాలిటెక్నిక్ విద్యార్థులు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారు. ఈ సమయంలో బస్సును రాజానగరం వద్ద పోలీసులు నిలిపివేశారు. దీనివల్ల విద్యార్థులు సెమిస్టర్ పరీక్షకు హాజరు కాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ బస్సు జగ్గంపేట నియోజకవర్గం ఆదిత్య కాలేజ్ వద్దకు రాగానే ఇంజనీరింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున గుమిగూడారు. జగన్ కు అభివాదం చేసేందుకు కాలేజీ యాజమాన్యం వీరందరినీ రోడ్డుపై నిలబెట్టింది. జగన్ బస్సు నుంచి కిందకు దిగుతుండగా అక్కడున్న విద్యార్థులంతా జై పవన్ అంటూ నినాదాలు చేశారు. మరికొందరైతే బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ నినదించారు. దీంతో జగన్ ముఖం మాడిపోయింది. అక్కడి నుంచి వెంటనే బస్సులోకి వెళ్లిపోయారు. జగన్ సిద్ధం సభలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దర్జాగా ముందు వరుసలో కూర్చున్నారు. తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లిన అనంతబాబును వైసీపీ సస్పెండ్ చేసింది. ఆయన మాత్రం యథేచ్ఛగా సీఎం సభలకు హాజరవుతున్నారు. సభ అయిపోయిన వెంటనే సీఎం కారు వద్దకు వెళ్తున్న అనంతబాబును చూసుకోక ఓ పోలీసు వెనక్కి నెట్టారు. దీంతో అనంతబాబు రెచ్చిపోయారు. పోలీసులను ఉద్దేశించి చేతివేళ్లు ఎత్తి వార్నింగ్ ఇచ్చారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తనపై వేయించడానికి ఇక గులకరాళ్లే మిగిలాయని సీఎం జగన్ అన్నారు. మరో 10 ఏళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ చదువులు అందుతాయన్నారు. వచ్చే 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు కొనసాగాలా వద్దా అనేది ప్రజలు వేసే ఓట్లపైనే ఆధారపడి ఉందన్నారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ నిన్న కాకినాడ అచ్చంపేటలో సిద్ధం సభలో ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 25 రోజులే ఉన్నాయని, సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీకి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన ఎన్ని చెప్పినా వినొద్దని, వైసీపీకే ఓటు వేయాలని అభ్యర్థించారు. రాత అందరూ మంచోళ్లే. ఇక సభలో ప్రసంగం అనంతరం జగన్ కాకినాడ జిల్లా పరిధిలోని వైసీపీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. మంచోళ్లు, సౌమ్యులు అంటూ వారందరికీ సర్టిఫికేట్ ఇచ్చారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
బూతుల ఎమ్మెల్యేగా పేరొందారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను గతంలో మహిళా ప్రజాప్రతినిధుల సమక్షంలోనే పచ్చి బూతులు మాట్లాడారు. అలాంటి బూతుల ఎమ్మెల్యేను మంచోడు, సౌమ్యుడు అంటూ జగన్ పొగడడంతో జనం నవ్వుకున్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావును పొట్టివాడే గాని గట్టివాడు అని పేర్కొన్నారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతను పరిచయం చేస్తూ ఆమెకే ఓటెయ్యాలని కోరుతూ లోకల్ హీరో గీత కావాలా, సినీ హీరో కావాలా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా నుదుటిపై ఇంకా కట్టుతోనే కనిపిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 13న విజయవాడ బస్సు యాత్రలో ఉండగా జగన్ పై గులకరాయి దాడి తగిలింది. దీనికి కట్టు కట్టించుకుని జగన్ మళ్లీ యాత్ర కొనసాగిస్తున్నారు. 6 రోజులైనా ఇంకా జగన్ అదే కట్టుతో కనిపిస్తుండడంపై పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికల నేపథ్యంలో నుదుటిపై బ్యాండేజీతో జనంలోకి వెళ్లడం వల్ల సానుభూతి పెరుగుతుందనే ఉద్దేశంతోనే జగన్ బ్యాండేజీ తీయడం లేదనే చర్చ కూడా సాగుతోంది. మరోపక్క నుదుటిపై సీఎం ఉంచుకున్న బ్యాండేజీ తెల్లగా కనిపించడం కూడా, దానిపై ఒక పారదర్శక ప్లాస్టిక్ కవర్ అతికించుకోవడం విశేషం. వాస్తవానికి బస్సు యాత్రలో భాగంగా బయటకు వస్తే చెమట, ధూళికి బ్యాండేజీ నల్లగా అయితే ప్రచారానికి, ఫోటోలకు ఇబ్బంది అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు బ్యాండేజీ తెల్లగా ఉంచేలా చేస్తున్న ప్రయత్నాలపైన సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. రైట్ అప్పారావు, అప్డేట్స్ ఏంటి చూస్తా ఉన్నాం మనం పూర్తిగా కూడా. అంటే ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు. అంటే కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను కూడా మూసేయిస్తున్నారు. ఆ తర్వాత ఎక్కడా కూడా ప్రజాస్పందన కనిపించిన పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? పవన్, కాకినాడ జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర పేరుతో ప్రజలకు పోలీసులు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఎక్కడికెక్కడ కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిపివేసి జనాన్ని పరీక్షిస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే నిన్న ఏదైతే పెద్దాపురం ఏడీబీ రోడ్ నుంచి కాకినాడ అచ్చింపేట సభకు వచ్చే మార్గంలో సీఎం మధ్యాహ్నం 2 గంటలకు వస్తారనగా ఉదయం 7 గంటల నుంచే ప్రధాన రహదారిపైకి వాహనాలు గాని, ఆర్టీసీ బస్సులు గాని, ప్రజలు గాని రాకపోకలు లేకుండా పోలీసులు ఎక్కడికెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రజల కష్టాలు వాళ్ళు ఎలా పోయినా మాకు అనవసరం, సీఎం పర్యటన ముఖ్యమని చెప్పి ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీఎం కోసం దాదాపు 5-6 గంటల ముందు నుంచి కూడా ప్రజలు నరకయాతన పెట్టారు. ప్రధానంగా చూస్తే కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి కాకినాడ సామర్లకోట రోడ్డు చాలా కీలకం. ఒక రకంగా చాలా ఇరుకైన మార్గం. దాదాపు 1 గంట వ్యవధిలోనే కొన్ని వేల బస్సులు గాని, కార్లు గాని, ద్విచక్ర వాహనాలు వెళ్తాయి. అలాంటిది సీఎం ఎప్పుడో మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్నారని చెప్పి 12 గంటల నుంచి రహదారి మొత్తాన్ని బ్లాక్ చేశారు. దీంతో కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లే ప్రతి వాహనం కూడా ఆగిపోయింది. ప్రధానంగా చూస్తే నిన్నైతే దాదాపు టెంపరేచర్ 40 డిగ్రీల పైనే ఉంది. అలాంటి సమయంలో సీఎం పర్యటన పేరుతో రహదారికి అడ్డంగా బారికేడ్లు వేసి రాకపోకలు నిషేధించడంతో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా చూస్తుంటే ఆటోలు, గర్భిణీలు గాని, బైకులపై వెళ్తున్న పసిపిల్లలు గాని ఎండకు తట్టుకోలేక, చెట్లు నీడలేక అల్లాడిపోయారు. పసిపిల్లలు అయితే ఆకలి కేకలతో వేసిన పరిస్థితి నెలకొంది. అయితే తాము చిన్నపిల్లలు ఉన్నారని తమను వదలని చెప్పి పోలీసులు ప్రాధేయపడిన పోలీసులు తిరిగి కొట్టేంత పని చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే పెద్దాపురం పట్టణం నుంచి ఏదైతే ఏడీబీ రోడ్డు, వరకుగా మినీ జాతీయ రహదారి అంటారు, కాకినాడ పోర్టుకి భారీ లారీలు వెళ్లే రహదారి ఇది. ఆ రహదారిపైనే పెద్దాపురం ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. చివరికి బారికేడ్లు ఉదయం 7 గంటల నుంచి ఏర్పాటు చేసి ప్రజలు ఎవరిని కూడా పూర్తిగా పట్టణంలోనే ఉండేలా చేశారు. వాస్తవానికి ఆ దారిలో సీఎం జగన్ 12 తర్వాత వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఉదయం 7 నుంచి బారికేడ్లు మొత్తం మూసేయడంతో ప్రజలు నిత్యావసరాలు కొనుక్కోవడం కానీ, ఆసుపత్రికి వెళ్ళేవారు కానీ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది అయితే గర్భిణీలు ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రశ్నించిన వాళ్ళ యువకులైతే పోలీసులు కొట్టినంత పనిచేశారు. ఇలా ఎక్కడికెక్కడ ప్రజల సహనాన్ని పరీక్షించిన పోలీసులు సీఎం జగన్ పర్యటన పేరుతో చేసిన హడావుడి చాలా దారుణం అని చెప్పాలి. అదేవిధంగా రాజమండ్రి నుంచి కాకినాడ
పోర్ట్ కి బియ్యం ఎగుమతులు కానీ ఇతరత్ర కార్గోకు సంబంధించి లారీలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. చివరికి సీఎం పర్యటన పేరుతో కాకినాడ పోర్టుకి వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిపేశారు. ఇదంతా ఒక్కైతే శబ్దం సభ కోసం అటు ఉత్తరాంధ్ర నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, కృష్ణా జిల్లాల నుంచి దాదాపు 1400 వరకు ఆర్టీసీ బస్సులను బలవంతంగా సేకరించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ప్రయాణికులకి ఏమాత్రం ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ 5-6 జిల్లాల్లో ప్రయాణికులు ఉదయం నుంచి రాకపోకలకు ఇబ్బందుల తీవ్ర పరిస్థితి నెలకొని, ముఖ్యంగా విద్యార్థులు కానీ ఇతరత్ర ప్రాంతాలకు వెళ్లాల్సిన కానీ వివాహాలకు వెళ్లాల్సిన కానీ బస్సులు దొరక ఆర్టీసీ బస్ స్టాండ్ లో గంటల తరబడి ఎదురు చూసిన పరిస్థితి నెలకొంది. చివరికి అధికారులు కూడా తాను ఏం చేయలేమని, బస్సులన్నీ ప్రభుత్వం లాక్కుండా మేము చేసేది ఏమీ లేదని చెప్పి వాళ్ళు కూడా నిస్సహాయత వ్యక్తం చేశారు. కొన్ని ఇంత చేసిన తర్వాత బస్సుల్లో ఏమన్నా సీఎం సభకు జనం వచ్చారంటే కళ్ళ ముందే కొన్ని వందల బస్సులు కేవలం ఒక డ్రైవర్ తో మాత్రమే ఈ బస్సులన్నీ ప్రయాణించాయి. చివరికి సీఎం సిద్ధం సభ దగ్గర కూడా కొన్ని వేల బస్సులు ఒక్క కార్యకర్త గానీ ఒక్క జనం కూడా లేకుండా ఖాళీగా పార్కింగ్ చేసేయని చెప్పొచ్చు. మరో పక్క ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 19 నియోజకవర్గాల నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపు 7,000 మంది వరకు జనాలను తరలించే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క కార్యకర్త గానీ జనాలు గానీ 300 రూపాయల డబ్బులు బిర్యానీ ప్యాకెట్ అందించారు. అయినప్పటికీ కూడా సీఎం సిద్ధం సభ దగ్గరికి ఎవరు ఉండే పరిస్థితి లేదు. సీఎం సాయంత్రం 5:30కి సభా వేదికపైకి వచ్చి అయినప్పటికీ కనీసం 5 నిమిషాలు కూడా ఉండక జనం వెనక్కి నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ కూడా సభకు ఉండాలని, కనీసం ఒక అరగంట ఉండాలని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ కార్యకర్తలు కానీ మీటింగ్ ప్రదేశం దగ్గరకు వచ్చి బతిమాలుకున్న పరిస్థితుంది. అయినా సరే ఎవరు కూడా ప్రజల నుంచి కూడా స్పందన లేదు. ఇదంతా ఒకటైతే ఎక్కడికక్కడ మాట్లాడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ జగన్ పదే ప్యాకేజ్ ఇస్తారని, పెళ్లిళ్ళు ఇస్తారని రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ రకంగా జనసేన సంబంధించి అభిమానులు ఎక్కువగా ఉన్న జిల్లా నేపథ్యంలో సీఎం జగన్ కి జనసేన అభిమానులు కానీ విద్యార్థులు కానీ ఓ రకంగా పెద్ద షాక్ ఇచ్చారని చెప్పాలి. ప్రధానంగా రాజానగరం నుంచి నిన్న సీఎం బస్సు యాత్ర ప్రారంభమయ్యి జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని ఆదిత్య కాలేజీ సమీపానికి వచ్చేసరికి వేలాది మంది విద్యార్థుల్ని ఆ కాలేజీ యాజమాన్యం తమ పరపతి నిరూపించుకోవడం కోసం విద్యార్థులందరూ పోగిస్తుంది. అయితే వాళ్ళందరూ తనకి అభివాదాలు తెలుపుతారని జగన్ ఆశిస్తే దానికి విరుద్ధంగా కొన్ని వందలాది మంది విద్యార్థులు జగన్కి చుక్కలు చూపించారని చెప్పాలి. ఓ రకంగా పెద్ద అవమానం జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తుంటే జగన్ డోరు బస్సు నుంచి బయటకు దిగ్గానే జై పవన్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో జగన్ మొహం చిన్నపుచ్చుకుపోయింది. ఒక రకంగా ఊహించిన పరిణామంతో తేరుకున్న పవన్ కళ్యాణ్ విషయంలో ఈ విధంగా తనకి నిరసన ఎదురవుతాయని ఊహించని జగన్ అప్పటికప్పుడే బస్సులోకి వెళ్ళిపోయారు. ఇదంతా ఒక్కైతే సీఎం పర్యటన పేరుతో గంటల తరబడి ప్రజలకి ప్రత్యక్ష నరకం పోలీసులు చూపిస్తుంటే జగన్ మాత్రం ఏసీ బస్సు నుంచి ఏమాత్రం బయటకు రాకుండా కేవలం లోపల నుంచి మాత్రం చెయ్యూపుతూ వెళ్తున్నారు. ఎక్కడైనా పార్టీ కార్యకర్తలు లేకపోతే 2 నిమిషాలు మాత్రమే బస్సు నుంచి బయటకు వచ్చి చెయ్యూపు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు. ఈ మాత్రం దానికి బస్సు యాత్ర ఎందుకు నిర్వహించడం, ఎందుకు ఎంతమందిని ఇబ్బంది పెట్టడం అనే ప్రశ్న సొంత పార్టీ కార్యకర్త నుంచి కూడా వ్యక్తం అవుతుందని చెప్పాలి. మరో పక్క చూస్తుంటే ఎక్కడికక్కడ సీఎం సిద్ధం సభల్లో కానీ బస్సు యాత్రలో కానీ నిర్వహించే సభల్లో తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా మంచి వాళ్ళని, పేదలని, డబ్బులు కూడా అంతేని అసలు ఏ కల్లా కపటం ఎదిగేవారంటూ అదే పనిగా ప్రచారం చేయడంపై ఆంధ్రజ్యోతిలో అనేక రకాల కథనాలు వచ్చాయి. సీఎం ఏదైతే అభ్యర్థుల గురించి చెప్తున్నారో అవన్నీ అవాస్తవాలని, నిరుపేదలు కాదని, 100 కోట్లకు పడగలెత్తారని, భారీగా కేసు ఉన్నాయని చెప్పి ఏదైనా ఆంధ్రజ్యోతిలో అనేక కథనాలు మనం ప్రచారం చేసాం. ఈ నేపథ్యంలో పరువు పోతుందని ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ విధంగా ప్రజలకు పర్యటన చేస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు ఉద్దేశంతో జగన్ కూడా ఈ రోజు నిన్న స్టైల్ మార్చారు. ఈసారి పరువు పోకుండా ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా అభ్యర్థుల పరిచయం విషయంలో జగన్ తప్పటడుగు వేశారనే చర్చ పార్టీలో జరుగుతుంది. ప్రధానంగా బహిరంగ సభలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ని ఉద్దేశించి నాకు స్నేహితుడని, సౌమ్యుడని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఆ సభలోనే జగన్ అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ద్వారంపూడి ఎక్కడికక్కడ నోటి పురుషుల్లోనూ బూతుల్లోని తిట్టని కాకినాడ సిటీ జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా జగన్ మాత్రం చాలా మంచోడని సర్టిఫికేట్ ఇవ్వడంతో అందరూ నవ్వుకున్నారు. అదే విధంగా ఏదైతే దళితులను చంపిన డ్రైవర్ సంబంధించి అనంతబాబు జైలుకి వెళ్ళికి వచ్చిన తర్వాత విమర్శలు తలొగ్గి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. అయినప్పటికీ కూడా ఒక పక్క సస్పెన్షన్ అలాగే కొనసాగుతున్నా ఏమాత్రం సిగ్గు లేకుండా అనేది సీఎం జగన్ పక్కన పెట్టుకుని తిప్పడం కూడా సొంత పార్టీలోనే తీవ్ర చర్చ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఓవరాల్ గా కాకినాడ జిల్లా జగన్ బస్సు యాత్ర అట్ర ఫ్లాప్ అయిందనే చర్చ వైసీపీలోనే కొనసాగుతుంది. ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పాలి. పవన్ రైట్, థ్యాంక్ యూ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
Vamos,